హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషారాణి కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియన్ అండి, వెజ్ మంచూరియా. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, చూసేయండి. కొంచెం క్యాబేజీ, కార్న్ఫ్లోరు, మైదా పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కొంచెం సాల్ట్ వేసుకున్నాను లైట్గాను, కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా రౌండ్గా రావాలండి. చూడండి, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో. పిండిని ముద్దలా చేసుకోవాలండి. కొంచెం కలర్ వేసుకోవాలి, ఇలాగా రెడ్ కలర్. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ 10 మినిట్స్ నానబెట్టాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలా, నేను చూపిస్తాను, మీరు చూసేయండి. అలాగే వేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా. నేనైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అవి ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ టమాటో, పచ్చిమిర్చి 2, ఎల్లుల్లిపాయలు 3, ఆనియన్ 1, క్యాబేజీ కొంచెం. ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక ఇక ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకున్నాక దాని తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి కొంచెం కొంచెంగా. దాని తర్వాత టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటా ఉండండి. వేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాబేజీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి వీటిని. గ్రేవీ కోసమే కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. సోయా సాస్ వేసుకోండి. ఇలా సోయా సాస్ వేసుకొని కొంచెం దగ్గర కంటే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్నాక ఇలా కలపండి కొంచెం. ఇది మరుగుతున్నప్పుడు కొంచెం మంచూరియా పీసెస్ వేసేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం. ఇలా వేసుకొని ఇచ్చాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ చల్లుకోవాలండి. సాల్ట్ చల్లుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇలాగా. పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా రెసిపీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలందరికీ స్నాక్స్ చక్కగా పనికి వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.